మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా కొత్తగూడ మండల కేంద్రంలోని 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో 1600 అంగన్వాడీ కేంద్రాలకు భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి మన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,1500 పనులను 2,200 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు, ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర 2025లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీపీ గారికి, అదే దాదాపుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 1600 పైగా అంగన్వాడీలను మనం చేపట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఈ రోజు మరి ఎక్కడికక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభిస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలను కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు రైతుల కోసం పాంపాండ్స్ గాని, అదే విధంగా కోళ్ల షెడ్స్ గాని, మేకల షెడ్స్ గాని, మరి చెరువులు గాని, చేపల చెరువులు గాని, ఇవి కమ్యూనిటీ బేసే కాకుండా వ్యక్తిగత